మనకి కొన్ని సింగపూర్ లాగా ఉండాలి, బ్రిటన్ లాగా ఉండాలి, జపాన్ లాగా ఉండాలి అని చెప్తుంటాం. కాకపోతే అక్కడ ప్రజల్లో సివిక్ సెన్స్ ఉంది. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉమ్మటం, ఎక్కడ పడితే అక్కడ పారేయడం, ఎక్కడ పడితే అక్కడ తిని ఊసేయడం, ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్లకు వెళ్ళడం అక్కడ ఉండదు. ఓ సిస్టంలో నడుస్తారు. మనల్ని ఇక్కడ అట్లా సిస్టంలో పార్కింగ్ ఎక్కడంటే అక్కడే పెడతారు. ఈవెన్ పెద్ద పెద్ద నాయకులు కూడా అట్లాగే వెళ్తుంటారు. అదే మన దేశంలో అయితే అట్లా లేదు. అక్కడైతే సింగపూర్లో ఇట్లాంటివి చేస్తే $2.5 లక్షల ఫైన్ ఉంటుంది. అదే సందర్భంలో 3 నుంచి 5 ఏళ్ళు జైలు కూడా ఉంటుంది. ఏది జపాన్ లాంటి చోట్లయితే. భారతదేశం లాంటి చోట్ల అట్లాంటివి లేవు. బట్ అట్లాంటిది పెడితే పబ్లిక్ ఒప్పుకుంటారా? అదేది ఆటోలు సరిగ్గా నడపట్లేదని పెనాల్టీలు వేస్తే దాన్ని రాజకీయం చేసుకుని అర్రే మీదందరు లాగేసుకుంటున్నారు అని చెప్పేసేటటువంటి రాజకీయ వ్యవస్థలు నడుస్తాయి మన దేశంలో. కాబట్టి ఇంత సీరియస్గా మనం ఎంతసేపటికి ఆళ్ళలాగా ఉండాలంటే మనం మొదట మనలాగా ఉండాలి, వాళ్ళలాగా ఆలోచించాలి. అలా చేయగలుగుతాం అన్నది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.